నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రమాద రహిత వారోత్సవాలలో భాగంగా నేడు ఆర్టీసీ డ్రైవర్లకు అవార్డులు ప్రదానం చేసిన కలెక్టర్ కాంతిలాల్ దండే. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఫార్మా రంగంలో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు. హిందూ ఫార్మసీ కాలేజీ చైర్మన్ రాధాకృష్ణమూర్తి. తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నది. వైఎస్ఆర్సీపీ శ్రేణుల ధర్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రమాద రహిత వారోత్సవాలలో భాగంగా నేడు గుంటూరు రీజియన్లో ప్రమాద రహిత డ్రైవర్లకు కలెక్టర్ కాంతిలాల్ దండే అవార్డులు ప్రదానం చేశారు. ఈ నెల 21వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు జరుగుతున్న ఈ వారోత్సవాలలో పలు అవగాహన కార్యక్రమాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆర్టీసీ ఆర్ఎం రామారావు మాట్లాడారు. ప్రయాణం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ఆర్టీసీ డ్రైవర్లకు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. వారోత్సవాలలో భాగంగా నేడు ప్రమాదరహిత డ్రైవర్లకు అవార్డులు అందజేశామని ఆయన తెలిపారు. ప్రమాదరహిత ఆంగ్ల సర్వీస్ ఉన్న డ్రైవర్స్కి వారి చేతుల మీదుగా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వారు వీళ్ళందరూ కూడా మోటివేట్ చేస్తూ డ్రైవరు ఏ విధంగా ఉండాలి, ఈ క్లిష్టతరమైన మరి ట్రాఫిక్లో ఏ విధంగా ఉంటే సురక్షిత మరి ప్రయాణం సాధ్యము అనేది కూడా చాలా చక్కగా చెప్పి మోటివేట్ చేశారు. ఒకటి మరి మా ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, పోలీసు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలిపి మరి ఇంజనీరింగ్ ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్ అంటే రోడ్ ఇంజనీరింగ్, ఎక్కడైతే సైన్ బోర్డ్స్ అవసరం వాళ్ళ హైవేస్ వాళ్ళు ఎరెక్ట్ చేయించడం, అలాగే ఎక్కడైతే బ్లైండ్ కర్వ్స్ ఉన్నాయో అవి కట్ చేయించడం అవన్నీ కూడా, అలాగే సైడ్ బుషెస్ అవి కూడా ఇంజనీర్ ఆర్ఎంపీ వాళ్ళతో క్లియర్ చేయటం వాళ్ళకి తెలుసు. బట్ ఏంటంటే వెళ్ళే ముందు మన పిల్లవాడికి జాగ్రత్తగా వెళ్ళేలా చెప్పినట్టుగా మరి సెన్సిటైజేషన్ మరి సూపర్వైజ్ చేయడం కూడా మరి రీజియన్లో మరి ఈరోజు ఇచ్చిన వాళ్ళు 35 సంవత్సరాలు వాళ్ళ సర్వీస్లో ఒక్క చిన్న యాక్షన్ చేయకుండా ఉన్న డ్రైవర్ కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ తీసుకున్న అవార్డు గ్రహీత అందరూ కూడా 20 సంవత్సరాల పైనే ఒక యాక్షన్ చేయకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏదో ఒక సంవత్సరంగా కంటిన్యూస్గా మరి చాలా గర్వించదగింది. వారి స్ఫూర్తితోటి మిగిలిన వాళ్ళు కూడా అదేవిధంగా ఉండి మరి సురక్షితమైన ప్రయాణం ఆర్టీసీలో ఇవ్వాలని బాగా ఈ వారోత్సవాలు జరగడం జరిగింది. ఈ స్ఫూర్తి ద్వారా మరి మేము రోజు రోజుకి ఉపాధి అవకాశాలు పెరుగుతున్న ఫార్మా రంగం వైపు నేడు అధిక సంఖ్యలో విద్యార్థులు ఆకర్షితులై ఫార్మా విద్యను అభ్యసిస్తున్నారని హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చైర్మన్ ఎం రాధాకృష్ణమూర్తి అన్నారు. ఫార్మా విద్యార్థులకు విద్యతో పాటు అనంతరం పరిశ్రమలో నెలకొల్పేందుకు అవగాహన కల్పించేందుకు నేడు తమ కాలేజీలో నిపుణులచే సెమినార్ నిర్వహించామని ఆయన తెలిపారు. స్థానిక అమరావతి రోడ్లో ఉన్న హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నందు నేడు విద్యార్థులకు ఎంఎస్ఎన్ లాబొరేటరీ హైదరాబాద్ వారిచే సెమినార్ నిర్వహించారు. విద్యార్థులకు విద్య అనంతరం పరిశ్రమల స్థాపనకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో అవగాహన కోసం ఈ సెమినార్ నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఫార్మా రంగంలో విద్యార్థులు మెరుగైన ఉపాధి కొరకు చేపట్టాల్సిన కార్యాచరణ గురించి వివరించామన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆ కళాశాలల చైర్మన్ రాధాకృష్ణమూర్తి, ఎంఎస్ఎన్ ల్యాబ్స్ సైంటిస్ట్ ధర్మతేజలు మాట్లాడారు. ఫార్మసీ మేనేజ్మెంట్ వారి తరఫున ఇట్లాంటి సెమినార్స్ మా దాంట్లో సైంటిఫిక్ సెమినార్స్ అనమాట ఇవి కండక్ట్ చేస్తుంటాం. ప్రతి సంవత్సరం కూడా కనీసం ఒక 60 సెమినార్స్ వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి కండక్ట్ చేస్తుంటాము. అందులో ముఖ్యంగా ఇప్పుడు రెగ్యులేటరీ అఫైర్స్ అండ్ మేనేజ్మెంట్ అనే డిపార్ట్మెంట్ ద్వారా ఒక సెమినార్ కండక్ట్ చేస్తున్నాము. దీని ద్వారా ఏంటంటే మన ఎంఎస్ఎన్ ల్యాబ్స్ హైదరాబాద్ వారు డిప్యూటీ మేనేజర్ వారును తర్వాత సైంటిస్ట్ ఒక ఆయన వాళ్ళిద్దరు కూడా వచ్చున్నారు, నాగేంద్రబాబు గారు, ధర్మతేజ గారు. వారు ఈ రెగ్యులేటరీ అఫైర్స్లో ఏంటంటే ఈ మన స్టూడెంట్స్ని ఇక్కడ తయారు చేయడమే కాదు, వాళ్ళు ఇండస్ట్రీస్కి ఎట్లా పనికొస్తారు, ఇండస్ట్రీలో వాళ్ళు చేసిన తర్వాత దానికి ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి లైసెన్సులు కానీ
వాటి ఇక్కడ మన ఫార్మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉన్న కరెంట్ ట్రెండ్స్ మీద నేను సెమినార్ ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. రియలీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మేనేజ్మెంట్, ఎస్పెషలీ నాగభూషణం గారు, హెడ్ ఆఫ్ రెగ్యులేటరీ అఫేర్స్ డిపార్ట్మెంట్. నేను ఈరోజు ఇక్కడ సెమినార్ కరెంట్ ట్రెండ్స్ ఆఫ్ ఫార్మస్యూటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో బేసిక్ ఆస్పెక్ట్స్ ఏంటంటే మనకి ఫార్మాలో ప్రోడక్ట్ అనేది ఎలా డెవలప్ అవుతుంది, ఎన్ని స్టేజెస్లో డెవలప్ అవుతుంది, హౌ మచ్ ఆఫ్ టైమ్ ఇట్ టేక్స్, ఎంత కాస్ట్ అవుతుంది, హౌ మచ్ ప్రెజర్ ఇట్ క్రియేట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఏంటంటే ప్రతిదీ జస్ట్ హియర్ టు గివ్ బ్రీఫ్ అవుట్లైన్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇన్ దట్ ఆస్పెక్ట్ ఐ జస్ట్ అవుట్లైన్ all aspects related to research and development in that. రైతులకు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేడు మాట తప్పి రుణమాఫీపై రోజుకొక విధంగా మాట్లాడుతున్నారని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే ముస్తఫా ఆరోపించారు. రుణమాఫీయే కాక ఎన్నికల ముందు ఆయన ప్రవేశపెడతానన్న సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్కటి అమలుపరచకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి నేడు ఏ ఒక్కటి అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ నేడు వైఎస్ఆర్సీపీ నాయకులు స్థానిక బస్టాండ్ సెంటర్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరై రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి హామీలు ఇచ్చారో, ప్రజలకు ఏ విధంగా మోసం చేశారనేది కూడా మీకు అందరు తెలుసు. అలాగే ప్రజలందరూ కూడా అందరూ తెలుసుకుంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రుణమాఫీ చేయరని చెప్పారని చెప్పేసి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నీతిగా న్యాయంగా ఏది అయితే అదే చెప్పే విధంగా ఆ విధంగా పరిపాలన సాధించడానికి ప్రయత్నం చేశారు తప్ప వేరే ఎవరిని ప్రజలు మోసం చేయడానికి ప్రయత్నం చేయలేదు. మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉంది కాబట్టి మరి ప్రజలు ఏ విధంగా మోసం చేశారు అనేది కూడా మీకు అందరూ తెలుసు. మరి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఒకటి కాదు, రెండు కాదు, మరి ప్రతి వాళ్ళకు కూడా మరి స్టూడెంట్ ఏమో ఉద్యోగాలకు సంబంధించి, రైతుల రుణమాఫీ సంబంధించి, డ్వాక్రా మహిళలకు మరి రుణాలు మాఫీ అని చెప్పేసి ఎన్నో రకాలైన పథకాలు ప్రవేశపెట్టి ఈ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసి మరి ఆయన గెలవడం జరిగింది. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి ఎక్కడ మోసం చేయకూడదు, నీతిగా న్యాయంగా పరిపాలన చేయాలనే ఉద్దేశంతో చివరికి మరి పరిపాలనకు దూరమైనా కూడా ఆయన నీతిగా న్యాయంగా అబద్ధాలు చెప్పలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎన్నో అబద్ధాలు చెప్పి ప్రజలకు మోసం చేసి ఈ రోజు ముఖ్యమంత్రి అవడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు బడి పిలుస్తున్నది కార్యక్రమంలో భాగంగా నేడు చదువు మధ్యలో ఆపివేసిన విద్యార్థులను తిరిగి బడిలో చేర్పించేందుకు బడి ఉత్సవాల పేరిట గ్రామ సభలను నిర్వహించామని జలగం రామారావు మున్సిపల్ స్కూల్ ప్రిన్సిపాల్ పి మోహనరావు తెలిపారు. దేశ అభివృద్ధికి అక్షరాస్యత అవసరం ఎంతో ఉన్నదని, అందువలన పిల్లలందరినీ విధిగా పాఠశాలలకు పంపాలని ఆయన కోరారు. జలగం రామారావు హై స్కూల్ నందు మున్సిపల్ కమిషనర్ నాగవేణి గారు, మరి సాయం హై స్కూలు, మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్ 27వ నెంబరు, జలగం రామారావు స్కూల్ విద్యార్థులందరితో స్కూల్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు బడి పిలుస్తోంది అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రోగ్రాం ప్రకారం బడి ఉత్సవం అనేటువంటి జరగడం జరిగింది. ఈ బడి ఉత్సవం అనే దానిలో గ్రామ సభను నిర్వహించవలసిందిగా ఆదేశాలు ఉన్నాయి. గ్రామ సభను నిర్వహించాం. గ్రామ సభకు కమిటీ చైర్మన్, మన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ల 3 హాజరవడం జరిగింది. అలాగే ముఖ్య అతిథిగా మన కమిషనర్ గారు రావడం జరిగింది. మొత్తం విద్యార్థులతో గ్రామ సభ నిర్వహించి డిఎడ్ ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులకు డిఎస్సి రాయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం గతంలో సంవత్సరానికి ఒకసారి టెట్ ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పి ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసిందని, దీనివలన ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులకు డిఎస్సి రాసే అవకాశం లేకుండా పోయిందని వారు తెలిపారు. మద్దతుగా అండదండగా ఉండి పోరాటం
నుంచి మాకు కూడా డిఎస్సికి అర్హత ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు ఏ ఫ్రెష్ బ్యాచ్ లేకుండా డిఎస్సి నిర్వహించడం జరగలేదు. అందుకని మాకు కూడా అర్హత ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా మాకు రేపు జరగబోయేటువంటి డిఎస్సికి అవకాశం కల్పించే దానికోసం చర్యలు చేపట్టాలని చెప్పి కూడా గత 2 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. దీనికి ఎస్ఎఫ్ఐ పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. మద్దతు తెలియజేయడంతో పాటు భవిష్యత్తులో జరిగేటువంటి ఆందోళన కార్యక్రమాలు కూడా పాల్గొంటామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అయితే ప్రధానంగా ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్లో విద్యారంగానికి పెద్దపీట వేస్తామని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాం. ఆరోగ్యం మహాభాగ్యం అనేది ఆరో వ్యక్తి. నేటి యాంత్రిక జీవనంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ప్రతి మనిషి తన దైనందిన కార్యక్రమాలలో కొంత సమయం ఆరోగ్యం కోసం కేటాయించాలి. నేటి ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడిలో యువత సైతం అనారోగ్యం బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో సమాజంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై అవగాహన కల్పించే పనిలో భాగంగా నేడు చలపతి ఫార్మసీ కళాశాలల విద్యార్థులు స్థానిక గుజ్జనగుండ్ల వాకింగ్ ట్రాక్ పై వైద్య పరీక్షలు నిర్వహించారు. మధుమేహం, రక్తపోటు, ఒబెసిటీ తదితర పరీక్షలు నిర్వహించి వారికి తగు సూచనలు చేశారు. దీర్ఘకాలిక జబ్బులు బారిన పడిన వారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, శారీరక శ్రమ కోసం ఎటువంటి వ్యాయామాలు చేయాలి తదితర అంశాలను వారికి తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో ఆ కళాశాలల ప్రొఫెసర్ విద్యార్థినులు మాట్లాడారు. రోజు హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గుజ్జనగుండ్ల వాకింగ్ ట్రాక్ దగ్గర మేము కండక్ట్ చేసాము. మా ప్రిన్సిపల్ సార్ ఆదేశాల ప్రకారం అండ్ సహకారంతో ఇక్కడ మేము ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. అండ్ ఇక్కడ దగ్గరగా 150-200 మంది దాకా జనాలు వచ్చారు. అండ్ వాళ్ళందరికీ చాలా ఫ్రీ సర్వీసెస్, బీపీ చూడడము, షుగర్ చూడడము, బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఒబేసిటీ తెలుపుద్ది అనమాట ఎంతవరకు అని, అది మేము ఫ్రీగా అన్ని చేసి దాని మీద కౌన్సిలింగ్ మా స్టూడెంట్స్ వాళ్ళు బాగా చేశారు. అండ్ మా స్టూడెంట్స్ అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే ప్రజల్లో అవేర్నెస్, డిసీజెస్ గురించి, వాళ్ళు వాడే మందుల గురించి అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి. అండ్ ఇంకా ఏంటి అంటే ఇలాంటి వారానికి ఒక చోట ఒక ప్లేస్ చూస్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ ప్రతి చోట ఒకటి పెట్టి మొత్తం అందరినీ కవర్ చేసి అందరిలో ఒక అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. ఇలాంటి ఫ్రీ సర్వీసెస్ మేము ఎవ్రీ వీక్ చేస్తూ ఉంటాం మా కాలేజ్ తరఫు నుండి. గుంటూరు నుంచి ఇవాళ గుజ్జనగుంట్ల వాకింగ్ ట్రాక్ దగ్గర మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసాం. అక్కడ వచ్చిన వారందరికీ బీపీ, షుగర్, ఇంకా బాడీ మాస్ ఇండెక్స్ అవన్నీ చూసి వాళ్ళకి ఆహార అలవాట్ల గురించి, ఇంకా వాళ్ళు ఎలా జీవనశైలిలో ఏం మార్పులు చేసుకోవాలి వాటి గురించి వివరించాం. ఇంకా వాళ్ళు యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సినప్పుడు జాగ్రత్తలు ఏంటి, ఇంకా మందులు ఎలా తీసుకోవాలి, మందులకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్కి వాళ్ళు ఏమేం చేయాలి, మళ్ళీ డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి, వాళ్ళ సెల్ఫ్ మెడికేషన్ మందుల షాప్ దగ్గరికి వెళ్ళి అలాంటివి తీసుకోకూడదని వాటి గురించి జాగ్రత్తలు చెప్పాం. గుజ్జనగుండ్ల వాకింగ్ ట్రాక్ దగ్గర ఆరోగ్యం మరియు అవసరాల గురించి అవగాహన కలిగించాము. అక్కడ వాళ్ళ డిసీజ్ గురించి, అంటే చాలామందికి అన్ని డిసీజెస్ ఉండవు, కానీ మేము హైపర్ టెన్షన్, డయాబెటీస్, బిఎంఐ గురించి ఎక్కువగా చెప్పాము. అసలు షుగర్ ఎందుకు వస్తుంది, అసలు లేని వాళ్ళకైతే ఏమేమి లక్షణాలు బట్టి షుగర్ ఉందని గుర్తించవచ్చు. ఒకవేళ చాలామంది ఏంటంటే మందులు సరిగ్గా వాడుకోవట్లేదు, అసలు మందుల యొక్క ఇంపార్టెన్స్, ఎన్ని రోజులు వాడాలి, ఇది దీర్ఘకాలిక జబ్బా లేదా అనేది ప్రతిదీ వాళ్ళకి వివరంగా చెప్పాము. ఫార్మాసిటికల్ సైన్సెస్లో 5th ఇయర్ ఫార్మసీ చదువుతున్నాను. ఇవాళ జరిగిన హెల్త్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గుజ్జనగుండ్ల వాకింగ్ ట్రాక్ దగ్గర జరిగింది. బిఎంఐ, హైపర్ టెన్షన్ అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసి వాళ్ళందరూ కరెక్ట్, వాళ్ళ వెయిట్కి తగ్గట్టు, హైట్కి తగ్గట్టు వాళ్ళు కరెక్ట్గా ఉన్నారో లేదో చూసి ఏ ఆహారపు అలవాట్లలో వాళ్ళు ఎలా మార్పులు చేసుకోరో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చిన సగం మందిలో అందరూ బీపీ ఉన్న వాళ్ళే, షుగర్ ఉన్న వాళ్ళే. వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే ఆహారం ఎలా తీసుకోవాలి, ఎక్సర్సైజ్ అనేది ఎలా చేయాలి, మందులు అనేది ఏ టైమ్స్లో ఎప్పుడెప్పుడు వేసుకోవాలి అనేది వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మెయిన్గా మన ఇండియాలో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ ఇలిటరేట్స్ కాబట్టి మెడికేషన్ అనేది ఎలా వేసుకోవాలి, ఏ జాగ్రత్త తీసుకోవాలి అనేది అందరికీ తెలియదు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల మెయిన్గా వాళ్ళందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. QTV న్యూస్లో ఇప్పటిక చిన్న విరామం.